ఓం నమో వెంకటేశాయ. శ్యామాంబుదాభమరవింద విశాల నేత్రం బంధూక పుష్ప సదృశాధర పాణిపాదం సీతా సహాయముదితం ధృతచాపబాణం రామం నమామి శిరసా రమణీయ వేషం. రమణీయమైనటువంటి దివ్యమంగళ విగ్రహుడైన రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ధర్మపథంలో పయనించాలి అని, సకల కార్యసిద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి సమక్షంలో ప్రతిరోజు కూడా ధర్మపథమైనటువంటి శ్రీమద్ రామాయణంలోని అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు కూడా మనం చక్కటి సంకీర్తనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. హరిగొలిచెయు మరి అనే సంకీర్తన శ్రీమతి జి లావణ్య గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు వారి బృంద సహకారంతో ఆలపించే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. హరిగొలిచెయు మరి అపరముల, హరిగొలిచెయు మరి అపరముల తీరముగ అతని తెలియుటగా, హరిగొలిచెయు మరి అపరముల తీరముగ అతని తెలియుటగా, హరిగొలిచెయు మరి అపరముల తలచి ఇంకా మరి ఒక ఇతరముల, పంకజ నాభుని పాదములు తలచి ఇంకా మరి ఒక ఇతరముల, అంకెలనతనివే అతని దాసులనే, అంకెలనతనివే అతని దాసులనే, ఒక్కక నిజముగా కొలుచుటగా, అంకెలనతనివే అతని దాసులనే, ఒక్కక నిజముగా కొలుచుటగా, హరిగొలిచెయు మరి అపరముల తీరముగ అతని తెలియుటగా, హరిగొలిచెయు మరి అపరముల.
అపరముల తీరముగ అతనిని తెలియుటగా హరిగుని చేయు మరి అపరముల అపరముల తీరముగ అలరిని తెలియుటగా హరిగుని చేయు మరి అపరముల తీరముగ అలరిని తెలియుటగా హరిగుని చేయు మరి అపరముల హరి హరి హరిని కొలిచిన తర్వాత అపరముల ఇతరములైనటువంటివి అవసరం ఏమున్నది, అన్నీ కూడా ఆ స్వామి వద్దే లభిస్తాయి అని చెప్తూ అనన్య శరణాగతిని బోధించేటటువంటి చక్కని సంకీర్తన ఆలకించాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను పఠించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం
समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरम् 97तमसर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 97तमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః. కథం ను పుత్రాః పితరం హన్యుః కస్యాంచిదాపది భ్రాతా వా భ్రాతరం హన్యాత్ సౌమిత్రే ప్రాణమాత్మనః. చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్న రామచంద్రమూర్తిని మరలా వెనుకకు తీసుకువెళదామని వచ్చినటువంటి భరతుడు, ఆ భరతుని యొక్క సైన్యాన్ని చూచినటువంటి లక్ష్మణుడు ఎత్తైనటువంటి మద్ది చెట్టును ఎక్కి ఆ సైన్యాన్ని దూరం నుండి చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్న సైన్యాన్ని చూసిన లక్ష్మణుడు భరతుడు మనల్ని వధించడానికి, మనల్ని ఆక్రమించడానికే వచ్చాడు అని ఆవేశంగా భరతుడిని వధించేద్దాము అని చెప్పి అంటూ ఉంటే రామచంద్రుడు లక్ష్మణుణ్ణి సాంత్వనపరుస్తూ అతనిని శాంతింపజేస్తూ, నాయన భరతుడు అటువంటి వాడు కాదు, బహుశా తన మేనమామ ఇంటి దగ్గర నుంచి అయోధ్యానగరానికి వచ్చి మనం అయోధ్యానగరంలో లేము అని తెలుసుకుని మనం వనవాసానికి వచ్చినటువంటి విషయాన్ని తెలుసుకుని మనలను వెనుకకు తీసుకువెళ్ళడానికి భరతుడు వచ్చి ఉంటాడు. అంతేకాని ఈ విధంగా నీవనుకున్నట్లుగా కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైనా తన ఆత్మీయులను రాజ్యము కోసమని వధించుకుంటారా, రాజ్యం కోసమని చంపుకుంటారా? అయినా మన మిత్రులు బంధువులు వారిని ఇబ్బంది పెట్టి తద్వారా వచ్చేటటువంటి రాజ్యాన్ని నేను పరిపాలించాలి అని చెప్పి అనుకోవటం లేదు. అయినా నువ్వింత కఠినంగా క్రూరంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీకేమైనా భరతుడు ఏనాడైనా సరే అపకారం కానీ లేకపోతే అనుచితమైనటువంటి మాటలు కానీ నీ గురించి మాట్లాడా? లేడు కదా. అటువంటి ధర్మపరుడైనటువంటి భరతుని గురించి నీవు ఎలా ఈ విధంగా మాట్లాడుతున్నావయ్యా? నువ్వు కనుక భరతుణ్ణి నిందించినట్లయితే నన్ను నిందించినట్లే అని రాముడు అని ఇంకా అంటూ ఉన్నాడు. సౌమిత్రే, సుమిత్రానందనుడు అయినటువంటి ఓ లక్ష్మణ అని లక్ష్మణుడు ఇంతకు మునుపు కూడా కొన్ని అనుచితమైనటువంటి మాటలు మాట్లాడాడు అని, ఏమని? అయోధ్యానగరంలో
వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు, అన్నయ్య నువ్వు నాకు ఒక్కసారి ఆజ్ఞ ఇచ్చినట్లయితే దశరథ మహారాజుని మన తండ్రి గారిని బంధించి నీకు నేను రాజ్యాన్ని కట్టబెడతాను అని చెప్పి మరి తండ్రినే బంధించడం కోసం తండ్రి మీద తిరగబడి ఆయన్ను దండించి రాముడికి పట్టాభిషేకం చేస్తాను అన్నాడు. మరి అది అనుచితమైనటువంటి మాట. మరి ఇక్కడ చిత్రకూట పర్వత ప్రాంతంలోనేమో తమ్ముడిని, అంటే లక్ష్మణుడికి అన్నయ్య, రామచంద్రమూర్తికి తమ్ముడైనటువంటి భరతుణ్ణి వధించేసి ఈ రాజ్యాన్ని నీకు కట్టబెడతాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇది కూడా అనుచితమైనటువంటి మాట. అందుకనే రాముడు ఈ విషయంలో ఈ విధంగా మాట్లాడటము, ఇటువంటి ఆలోచన కూడా తప్పే అనే విషయాన్ని తెలియజేస్తూ, సౌమిత్రే లక్ష్మణ కస్యాంచిదాపది, ఎటువంటి ఘోరమైనటువంటి ఆపద వచ్చినా, ఏవి కోల్పోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా పుత్రాహ పితరం, కొడుకులు ఎక్కడైనా తండ్రిని వధించడానికి, తండ్రిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారా? భ్రాత ఆత్మనః ప్రాణం భ్రాతరం, అన్నగారు లేకపోతే తమ్ముడు తన తోడబుట్టినటువంటి వాడు, తన ప్రాణ సమానుడైనటువంటి సోదరుణ్ణి వధించడానికి పూనుకుంటాడా? వధించడానికి ప్రయత్నిస్తాడా? ఎంతటి కష్టం రాని, ఏమైనా నష్టపోని, ఎంత ఆపద వచ్చినప్పటికీ కూడా తండ్రిని వధించడానికి కానీ సోదరుణ్ణి వధించడానికి కానీ ఎవడైనా ఆలోచిస్తాడా? అసలు అటువంటి క్రూరమైనటువంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఈ విధమైన ఆలోచన ఎవ్వరికీ రాకూడదు అని చెప్పి రాముడు అసలు నీతిని తెలియజేస్తూ ఉన్నాడు. కావున ఆస్తిపాస్తుల కోసము, మాట జరగలేదనో, తండ్రి మీదో లేకపోతే అన్నదమ్ముల మీదో కక్ష కట్టడము, పగ తీర్చుకోవటము, వారికి హాని చెయ్యటము అనేది ఎక్కడా కూడా ఏ ధర్మశాస్త్రంలోనైనా ఎక్కడా సరే అది గర్హించబడినదే. అది ఏనాడు కూడా చేయకూడనటువంటి పని, అది ఏమాత్రము ధర్మము కాదు అనేది రామచంద్రమూర్తి ప్రతిపాదిస్తూ, ఆ విధమైన ఆలోచన కానీ మాట కానీ నీ నుండి రాకూడదు అని లక్ష్మణుణ్ణి హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిస్తూ ఇంకో మాట నిష్ఠురంగా రాముడు కూడా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యది రాజ్యస్య హేతోస్త్వం ఇమాం వాచం ప్రభాషతే వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతాం. ఒకవేళ లక్ష్మణ నీవు రాజ్యం కోసమే ఈ విధంగా ఆవేశపడుతూ మాట్లాడుతున్నట్లయితే, భరతుడు రాగానే భరతుడితో ఒక మాట చెబుతాను. ఏమని? ఇది రాజ్యస్య హేతోస్త్వం ఇమాం వాచం ప్రభాషతే తర్హి. అన్నయ్య నేను మనసులోంచి అంటలేదు, ఏదో రాజ్యం కోసమని ఈ విధంగా మాట్లాడుతున్నాను, కానీ నేను కూడా నా సోదరుణ్ణి చంపుకుంటానా, నాన్నగారికి ఎదురు తిరుగుతానా అని ఈ విధంగా నువ్వు రాజ్యం కోసం ఇలా మాట్లాడుతున్నావు అయినట్లయితే కనుక, భరతుడు రాగానే భరతం దృష్ట్వా, భరతుడిని చూచిన వెంటనే రాజ్యం అస్మై ప్రదీయతాం. భరత, ఇదిగోనయ్యా నీ తమ్ముడు రాజ్యకాంక్షతోటి రాజ్యాన్ని కోరుకుంటున్నాడు, ఈ లక్ష్మణుడికి ఈ రాజ్యాన్ని ఇచ్చేయి అని చెప్పి భరతుడితోటి నేనే చెబుతాను, అప్పుడు నువ్వు ఈ రాజ్యాన్ని తీసుకోవచ్చును అని అంటున్నాడు. చూడండి, అంటే నిష్ఠురంగా లక్ష్మణుని ఆ శాంతింపజేయటం కోసం మాట్లాడుతున్నాడు. నాకు రాజ్యకాంక్ష ఏమాత్రము లేదు, నేను రాజ్యం పొందాలి అనే ఉద్దేశ్యంతో నీవు ఇంతగా ఆవేశపడి ఈ విధంగా అధర్మపరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు అనే విషయాన్ని లక్ష్మణునికి తెలియజేయటం కోసం రాముడు ఈ విధంగా మాట్లాడుతూ, మరి భరతుడితో చెబుతాను నీకే రాజ్యం ఇచ్చేయమని అని అంటున్నాడు. ఉచ్యమానోపి భరతః మయా లక్ష్మణ తత్వతః రాజ్యమస్మై ప్రయచ్ఛేతి బాఢమిత్యేవ వక్ష్యతి. నేను ఆ మాట అనగానే భరతుడు ఏమంటాడో తెలుసా? భరతా, నువ్వు రాజ్యం లక్ష్మణునికి ఇవ్వవయ్యా అనగానే ఎంత ఆనందిస్తూ, బాఢం, బాగు, భలే భలే, నువ్వు చెప్పినట్లే చేస్తానన్నయ్యా అని చెప్పి ఆ రాజ్యాన్ని నీకు ఇచ్చి నిన్ను అయోధ్య నగరానికి పంపించి నాతో పాటు భరతుడు వచ్చి కూర్చుంటాడు ఈ అరణ్యంలో అని చెబుతూ, భరత అస్మై రాజ్యం ప్రయచ్చైతి మయా ఉచ్యమానః అపి తత్వతః. పోని ఆ మాట ఏదో భరతుడు నాలుక చివరి నుంచి మొహమాటానికి కాదనలేక అనడం కాదు, మనస్ఫూర్తిగా మనస్సు నుండి ఆయన అంగీకరించి ఆ రాజ్యాన్ని నీకు ఇవ్వటానికి ఆనందంగా ఒప్పుకుని బాఢం, బాగు, భలే భలే అంటూ ఆనందంతో రాజ్యాన్ని నీకు అప్పచెప్పేస్తాడు. ఎందుకు అంటే
భరతునికి కూడా రాజ్యకాంక్ష ఏమాత్రము లేదు. రాజ్యంలో కూర్చుని సింహాసనం మీద కూర్చోవాలనే ఆకాంక్ష భరతునికి ఉండదు. ఒకవేళ నీకు ఉన్నట్లయితే ఆ రాజ్యాన్ని నీకు ఇప్పించేస్తాను అని చెప్పి అంటున్నాడు. అనేటప్పటికీ ఇక లక్ష్మణుడికి సిగ్గనిపించింది. ఎందుకు అంటే లక్ష్మణుడికి కూడా రాజ్యకాంక్ష ఏమాత్రము లేదు. కేవలం అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇలా ఆవేశపూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎంత ఆవేశం వచ్చినప్పటికీ కూడా ధర్మాత్ముడైనటువంటి వాడిని, తనలాగానే అన్నగారిని ప్రేమించేటటువంటి వాడైన భరతుణ్ణి నిందించడం మరి కొంత దోషకరమే కదా. అందుకనే రాముడు కూడా లక్ష్మణస్వామికి గుచ్చుకునే విధంగా ఈ విధంగా మాట్లాడాడు. అది విన్నటువంటి లక్ష్మణుడు ధర్మశీలేన భ్రాత్రా తథోక్త, ధర్మాత్ముడైనటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినట్లుగా ధర్మానికి నిలువెత్తి నిదర్శనమైనటువంటి రాముడి చేత ఈ విధంగా మాట్లాడబడగా, అంటే రాముడు లక్ష్మణుడితోటి ఈ విధంగా చెప్పగా, తస్య హితే రతః లక్ష్మణ, ఎప్పుడూ కూడా రాముడి యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు, రాముడికి మంచి జరగాలి, రాముడు ఆనందంగా ఉండాలి అని కోరుకునేటువంటి లక్ష్మణుడు లజ్జయా స్వానిగాత్రాన్ని ప్రవివేశ, సిగ్గుతోటి అప్పటి వరకు కూడా చేతులు ఊపుతూ అదేవిధంగా శిరస్సు కంపనం చేస్తూ శిరస్సును ఊపుతూ ఆవేశంగా మాట్లాడినటువంటి లక్ష్మణుడు ఇంకా అప్పుడు చేతులు ముడుచుకుని శరీరాన్ని కుంచింపజేసుకుని రామచంద్రమూర్తి దగ్గర అలా నుంచుని ఉండిపోయాడు. ఏ విధంగా అయితే పడగ విప్పినటువంటి పాము మంత్రం వేసిన వెంటనే పడగ ముడిచేసి ఆ విధంగా ఉండిపోతుందో, అలాగే అప్పటి వరకు ఆవేశంగా మాట్లాడినటువంటి లక్ష్మణుడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి మాట్లాడాడో, ఎప్పుడైతే రాముడు భరతుడి గురించి చెప్పి చక్కగా ఆ శాంతింపజేశాడో, భరతుని యొక్క గొప్పతనాన్ని చెప్పి నిందించొద్దు అని చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పించేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో, లక్ష్మణుడు వెంటనే సిగ్గుతోటి శాంతించినటువంటి వాడై తన అవయవములను కుంచింపజేసుకుని అలా చేతులు కట్టుకుని అక్కడ నుంచున్నాడు. తద్వాక్యం లక్ష్మణ శ్రుత్వా వ్రీళిత ప్రత్యువాచ త్వాం మన్యే ద్రష్టుమాయాత పితా దశరథ స్వయం. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా ఆవేశపూరితంగా మాట్లాడిన తర్వాత తాము మాట్లాడినటువంటిది తప్పు, తాము ఈ విధంగా మాట్లాడి ఉండకూడదు అని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఆవేశాన్ని తగ్గించుకుని ఆ మాటలను మార్చేసి వేరే మాటలు మాట్లాడటం ప్రారంభిస్తారు. వేరే మాటలు అంటే ఏమిటి, ఎదుటివారి కోపం తగ్గించే విధంగాను ఎదుటివారికి అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ లక్ష్మణుడు కూడా తాను మాట్లాడినటువంటి మాటలు తప్పు అని, తద్వారా రామచంద్రమూర్తికి బాధ కలిగింది అని ఈ విషయం తెలుసుకుని ఇంకా రాముడికి బాధ కలగనటువంటి, రాముడికి అనుకూలమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఇంకా అప్పటి వరకు ఉన్నటువంటి ఆవేశం మొత్తాన్ని విడిచిపెట్టేసి ఇంకా అనుకూలమైనటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నాడు లక్ష్మణుడు. తద్వాక్యం లక్ష్మణ శ్రుత్వ, శ్రీరామచంద్రుని యొక్క మాటలను విన్నటువంటి లక్ష్మణుడు వ్రీళిత, సిగ్గుపడి ప్రత్యువాచ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకని, ఆవేశపరుడు కూడా రామచంద్రమూర్తి యొక్క మాటలు విన్నాడు అంటే ఆ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, క్రోధాన్ని విడిచిపెట్టి సాంత్వనపడి శాంతమూర్తిలాగా మాట్లాడతాడు. మరి ఆదిశేషుడు అయినటువంటి లక్ష్మణస్వామి ఎంత ఆవేశపడినప్పటికీ కూడా రాముని యొక్క మాటలతోటి తన పడగలను ఉపసంహరించుకున్నటువంటి సర్పంలాగా లక్ష్మణస్వామి కూడా ఆ కోపాన్ని విడిచిపెట్టేసి శాంతంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏమనంటున్నాడు, అన్నయ్య పితా దశరథ త్వాం ద్రష్టుమాయాత, ఆ సైన్యంలో చూస్తూ ఉంటే నాన్నగారు దశరథ మహారాజు మిమ్మల్ని చూడటానికి వచ్చినట్టుగా ఉన్నారు అని అన్నాడు. అంటే అంతకుముందు వరకు చూడండి, భరతుడు మనల్ని ఆక్రమించడానికి వచ్చాడు అని చెప్పి అన్నాడు. రామచంద్రుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ తరువాత ఇంకా మన తండ్రి గారు దశరథ మహారాజు మనల్ని చూడటానికి వచ్చినట్లున్నారు, ఇతి మన్యే అని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ వ్రీళితం లక్ష్మణం దృష్ట్వా రాఘవ ప్రత్యువాచ ఏష మన్యే మహాబాహు ఇహాస్మాన్ ద్రష్టుమాగతః. సరే, రాముడికి కూడా అర్థమైంది, లక్ష్మణుడు శాంతించాడు, ఆయన సిగ్గుపడుతున్నాడు అని చెప్పి. అందుకని ఇంకేమీ లక్ష్మణుని అనదలుచుకోలేదు. అనదలుచుకోకుండా, అవును ఆయన లక్ష్మణ,
నాకు ఆ సైన్యమందరినీ చూస్తూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తున్నది. మరి అందుకనే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఒక్కసారి లేచి 2 అడుగులు ముందుకు వేసి ఆ చిత్రకూట పర్వతం మీద నుంచి చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని, అందులో ఉన్నటువంటి విశేషాలని కూడా చూస్తూ, లక్ష్మణుడేమో చెట్టు మీద నుండి చూస్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తి అక్కడే కింద నుంచునే ఆ దూరంగా ఉన్నటువంటి సేనావాహిని చూస్తూ, మరి లక్ష్మణుడు అన్నటువంటి మాట ఏమిటి, మన నాన్నగారు దశరథ మహారాజు మనల్ని చూడటానికి వచ్చినట్టున్నారయ్యా అని అనగానే వెంటనే రాముడు కూడా అంటున్నాడు, ఏష మహాబాహు అస్మాన్ ద్రష్టం ఇహ ఆగత. అవునవును, గొప్ప బలపరాక్రమశాలి అయినటువంటి మన తండ్రి గారు దశరథ మహారాజు మనల్ని చూడటానికే ఇక్కడికి వచ్చింటారు అని అంటూ, అధవానౌ ధ్రువం మన్యే మన్యమానస్సుఖోచితౌ వనవాసమనుధ్యాయ గృహాయ ప్రతినేష్యతి. అంతేకాదు, కేవలం ఇంత దూరం చూడడానికి ఇంత సర్వసైన్యములతోటి దశరథ మహారాజు వచ్చుంటాడా? వస్తే మనల్ని కేవలం చూడటానికి వచ్చుండడు. మరి ఎందుకని? అథవా నవ్వు సుఖోచితవు, మనము సుఖంగా ఉండదగినటువంటి వారము, ఈ వనవాసం చేయడానికి చాలా కష్టతరము, కావున మనల్ని మరల అయోధ్య నగరానికి తీసుకువెళ్ళడానికే వనవాసం అనుధ్యాయ, అరణ్యవాసం చాలా కష్టమైనది అని చెప్పి తలచి గృహాయ ధ్రువం ప్రతినేష్యతి, మనల్ని అయోధ్య నగరానికి తీసుకువెళ్ళడానికే దశరథ మహారాజు ఇక్కడికి వచ్చింటాడు. ఆ సంకల్పంతో ఇంత చతురంగ బలములతోటి ఇంత పరివారంతో దశరథ మహారాజు వచ్చి ఉంటాడు అంటే తప్పనిసరిగా మనల్ని తీసుకువెళ్ళడానికే వచ్చుంటాడు అని అంటూ, ఇమాం వాప్యేష వైదేహీం అత్యంత సుఖసేవినీం పితామే రాఘవ శ్రీమాన్ వనాదాదాయ యాస్యతి. అయితే తన పుత్రులమైనటువంటి మన గురించి దశరథ మహారాజుకు తెలుసు. ఏమని? వీళ్ళు పట్టిన పట్టు విడవనటువంటి వారు, తండ్రికి ఇచ్చినటువంటి మాట జవదాటనటువంటి వారు అని. కావున మనము ఎంత చెప్పినప్పటికీ కూడా అయోధ్య నగరానికి తిరిగి వెళ్ళము కదా. అప్పుడు ఏం చేస్తారు మన తండ్రి గారు? శ్రీమాన్ మే పిత, వాత్సల్య పరిపూర్ణుడైనటువంటి మన తండ్రి గారు దశరథ మహారాజు, ఏష రాఘవ రఘువంశీయుడైనటువంటి దశరథ మహారాజు అత్యంత సుఖసేవిని, ఎల్లప్పుడూ కూడా సుఖములకే యోగ్యమైనటువంటిది అయిన ఎండ కన్నెరగనటువంటి ఇల్లాలు, రాజు యొక్క గారాల పట్టి అయినటువంటి ఇమాం, ఇదిగో ఈ సీతాదేవిని వనాత్ ఆదాయ యాస్యతి, మనల్ని ఎటు తీసుకువెళ్ళలేరు, కావున కనీసం ఈ సీతాదేవినైనా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించి ఈమెను అయోధ్య నగరానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఇక్కడికి వచ్చుంటారు. ఎందుకంటే దశరథ మహారాజుకి తన కోడలైనటువంటి సీతాదేవి అంటే ఎంతో ఆదరము. జనక మహారాజు ఎంత గొప్పగా సీతాదేవిని వాత్సల్యంతో చూస్తాడు, దశరథ మహారాజు కూడా అంతే గొప్పగా అంతే వాత్సల్యంతో సీతాదేవిని చూస్తాడు. అందుకనే కదా వనవాసానికి బయలుదేరే సమయంలో సీతాదేవి కూడా నారచీరలు ధరిస్తుంది అని అంటే అది చూడలేనటువంటి దశరథ మహారాజు ఆమెకు పట్టు వస్త్రములు ఆభరణములన్నీ కూడా ఇప్పించాడు. మరి ఆ విధంగా ఇక్కడ అంటున్నాడు, సీతాదేవిని తీసుకువెళ్ళడానికైనా మన తండ్రి గారు దశరథ మహారాజు వచ్చుండొచ్చు అని అంటూ, ఏ తతౌ సంప్రకాశేతే గోత్రవంతౌ మనోరమౌ వాయువేగ సమౌ వీర జవనౌ తురగోత్తమౌ. అదిగో అలంత దూరంలో ఆ సైన్యం మధ్యలో ఒక చక్కటి సువర్ణ ఖచ్చితమైనటువంటి రథం కనిపిస్తూ ఉన్నది. ఆ రథానికి 2 గుర్రములు ఉచ్చైశ్రవం లాంటి ప్రకాశించేటటువంటివి ఉత్తమ జాతి అశ్వములు 2 కనిపిస్తూ ఉన్నాయి ఆ రథానికి గట్టి. ఆ రథంలోనే దశరథ మహారాజు బయలుదేరి వస్తాడు. అదే ఆ ఇక్ష్వాకు వంశ ప్రభువులు అయోధ్యపుర రాజు ప్రయాణించేటటువంటి విహరించేటటువంటి రథము అదే అని చెబుతూ వాయువేగ సమౌ జవనౌ ఏతౌ తురగోత్తమౌ, వాయువేగంతో ప్రయాణించేవి ఉత్తమ జాతికి చెందినటువంటివి, శరీరంతా కూడా ప్రకాశిస్తున్నటువంటి ఆ అశ్వములు ఏవైతే ఉన్నాయో ఆ అశ్వములు కట్టబడినటువంటి ఆ రథము అది కూడా సంప్రకాశైతే చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
మరి రాజు ఎక్కేటటువంటి ఆ గుర్రములతో కూడిన రథం వచ్చింది అంటే దశరథ మహారాజు కూడా వచ్చే ఉండవచ్చును అని అంటూ ఇంకో మాట కూడా అంటున్నాడు. సయేషసు మహాకాయ కంపతే వాహిని ముఖే నాగశత్రుంజయో నామ వృద్ధస్తాతస్య ధీమతః. అంతేకాదు లక్ష్మణ, అదిగో ఆ సైన్యం ముందు కొండలాగా కనిపిస్తున్నది కదా, శత్రుంజయము అనే పట్టపుటేనుగు, సుమహాకాయ పెద్ద శరీరంతో ఉన్నటువంటిదైన, పర్వతంలా ఉన్నటువంటిదైన, వృద్ధ చాలా పెద్దదైనటువంటి ధీమత తాతస్య శత్రుంజయ సనాగ, ధీమంతుడైనటువంటి తండ్రి గారి యొక్క శత్రుంజయము అనే ఆ పట్టపుటేనుగు ఏదైతే ఉందో ఆ పట్టపుటేనుగు కూడా ఆ సేనావాహిని ముందు తన తొండమును ఊపుతూ చాలా రాజఠీవితోటి గోచరిస్తూ ఉన్నదయ్యా. ఏష వాహిని ముఖే కంపతే, ఆ సేనావాహిని ముందు అది కంపిస్తూ ముందుకి వస్తూ ఉన్నది. చూడు ఎంత గొప్పగా కనిపిస్తున్నదో. ఇవన్నీ చూస్తూ ఉంటే నీవన్నట్లుగా తండ్రి గారు వచ్చి ఉండవచ్చును అంటున్నాడు. అంటే దశరథ మహారాజు గతించినటువంటి విషయం రామలక్ష్మణులకు తెలియదు కదా. అందుకని ఈ సేనావాహిని, అదేవిధంగా ఉత్తమమైనటువంటి ఆ 2 అశ్వములు కట్టినటువంటి రథము, శత్రుంజయము అనేటటువంటి ఈ పట్టపుటేనుగు ఇవన్నీ వచ్చాయి అంటే దశరథ మహారాజు వచ్చి ఉండవచ్చును అని అనుకుంటున్నాడు. అనుకుంటూ ఈ విధంగా ఉంటే నతు పశ్యామి తచ్ఛత్రం పాండురం లోక సత్కృతం పితుర్దివ్యం మహాబాహో సంశయో భవతీహమే. కానీ లక్ష్మణ, మహాబాహో, గొప్ప బాహుబల పరాక్రమ సంపన్న లక్ష్మణ, ఒక్కసారి నువ్వు పూర్తిగా గమనించినట్లయితే ఒక్కసారి చూడు. తండ్రి గారు బయలుదేరి వచ్చినప్పుడు తండ్రి గారికి, ఆ రాజుగారికి పట్టినటువంటి ఛత్రం ఏదైతే ఉందో రాజఛత్రము, ఆ రాజఛత్రం ఎక్కడా కూడా సేనావాహినిలో కనిపించటం లేదయ్యా. అంటే దశరథ మహారాజు రాలేదేమో అంటూ పాండురం లోకసత్కృతం దివ్యం పితు తచ్ఛత్రం, తెల్లనైనటువంటిది, తెల్లగా ప్రకాశించేటటువంటిది, లోకంలో అందరి చేత కూడా కీర్తించబడినటువంటిది అయిన దివ్యమైన, అంటే దేవతా సంబంధమైనటువంటిది అయిన ఆ రాజఛత్రం నపశ్యామి, నాకు కనపడటం లేదయ్యా. ఆ సైన్యంలో నీకేమైనా కనిపిస్తున్నదేమో చూడు. ఆ రాజఛత్రం కనిపించలేదు అంటే దశరథ మహారాజు కూడా వచ్చినట్లు కాదు. ఇహమే సంశయ భవతి, దశరథ మహారాజు రాలేదేమో అని చెప్పి నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ రాజఛత్రం అనేది కనిపించటం లేదు అని చెప్పి అంటున్నాడు రామచంద్రమూర్తి. అంటే చెట్టు మీద ఉన్నటువంటి లక్ష్మణుడితోటి రాముడు మరి మాట్లాడుతూ ఆ సైన్యాన్ని పరికించి చూస్తూ, లక్ష్మణుడు అన్నాడు కదా దశరథ మహారాజు ఏమైనా వచ్చాడేమో అని చెప్పి. అవునవును వచ్చి ఉండవచ్చునేమో అని అనుకుని, కానీ ఆ రాజఛత్రం కనిపించడం లేదు. కావున తండ్రి గారు వచ్చి ఉండకపోవచ్చు, రాలేదేమో అని చెప్పి అంటూ వృక్షాగ్రాద వరోహత్వం కురు లక్ష్మణ మధ్వచ ఇతీవ రామో ధర్మాత్మ సౌమిత్రిం తం ఉవాచ. ఇంకా అంటున్నాడు రామచంద్రమూర్తి, సరే సరే నాయన, నువ్వు ముందు ఆ చెట్టు మీద నుంచి కిందకి దిగిరా. త్వం వృక్షాగ్రాత్ అవరోహ, ఆ వృక్షాగ్రము నుండి నువ్వు కిందికి దిగి రావయ్యా. మద్వచ కురు, నా మాట విను. భరతుని విషయంలో ప్రతికూలమైనటువంటి భావన విడిచిపెట్టు, నువ్వు శాంతచిత్తుడిగా ఉండు అని ధర్మాత్మ రామ తం సౌమిత్రిం ఉవాచ. ధర్మాత్ముడైనటువంటి, ధర్మం తెలిసినటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించేవాడు, భరతుని యొక్క ఆంతర్యం కూడా తెలిసినటువంటి వాడైన రామచంద్రమూర్తి ఈ విధంగా లక్ష్మణుడితోటి అంటూ ఉన్నాడు. మరి దీని ద్వారా సౌభ్రాత్రము అనేది ఎంత గొప్పది, అన్నదమ్ముల యొక్క ప్రేమ ఏ విధంగా ఉండాలి, ఒకవేళ ఎవరికైనా సరే మరొకరి మీద అపార్థములు కలిగిన ఆ పెద్దవాళ్ళు ఏ విధంగా సరిదిద్దాలి అనే విషయాన్ని ఇక్కడ రామ భరత లక్ష్మణుల యొక్క భ్రాతృప్రేమ ద్వారాను, రామలక్ష్మణుల యొక్క ఆ సంవాదము, ఆ మాటల ద్వారాను మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. నాయన లక్ష్మణ, చెట్టు దిగు, నువ్వు శాంతంగా ఉండు అని చెబుతూ అవతీర్యతు సాలాగ్రాత్ తస్మాత్ ససమితింజయ లక్ష్మణ ప్రాంజలిర్భూత్వా
తస్థౌ రామస్య పార్శ్వతః. ఇంకా లక్ష్మణస్వామి కూడా సమితింజయ. సమితింజయ అంటే సమితి అంటే సైన్యము అని అర్థం. ఇతరుల యొక్క సైన్యము ఎంతమంది వచ్చినప్పటికీ కూడా జయించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు, ఇంతకు ముందు వరకు కూడా ఆ సైన్యాన్ని జయించాలి అనే కాంక్ష కలిగినటువంటి వాడు, ఇప్పుడు రాముని యొక్క మాటలతో శాంతించినటువంటి వాడైన సహ లక్ష్మణ. ఆ లక్ష్మణుడు తస్మాత్ సారాగ్రాత్, ఆ మధ్య వృక్షం యొక్క ఆ సాల వృక్షం పైనుంచి కూడా కిందకి దిగి అవతీర్య దిగి ప్రాంజలి రామస్వ పార్శ్వతః తస్థౌ, చేతులు జోడించినటువంటి వాడై వినయంగా ఉంటూ రాముని పక్కనే వచ్చి నిల్చున్నాడు. భరతేనాపి సందిష్ట సమ్మర్దో న భవేదితి సమంతాత్తస్య శైలస్య సేనావాసమకల్పయతు. అలాగే రామచంద్రమూర్తి దగ్గరికి ఆ చిత్రకూట పర్వతంలోకి వస్తున్నటువంటి భరతుడు కూడా తన సైన్యంతో ఏమని చెప్పాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాణులకు కానీ జంతువులకు ఇతరులకు ఎవరికైనా సరే మునులకు కానీ ఏమాత్రము అంతరాయం కలగకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు, కావున మీరందరూ కూడా ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ చిత్రకూట పర్వతానికి దగ్గరలో వారందరినీ కూడా ఆపి తాను సుమంత్రుల వారు మాత్రం మరి రామచంద్రమూర్తిని వెతుకుతూ ఆ పర్వతంలోకి వచ్చాడు కదా. మరి ఈ విధంగా సమ్మర్ద నభవేదితి, రాముని యొక్క ఆశ్రమం దగ్గర కానీ ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో కానీ జనసమ్మర్దము, అదేవిధంగా వారికి హాని అంతరాయము ఏమీ కలగకూడదు అని చెప్పి ఇది భరతేన అపి సందిష్ట, భరతుని చేత ఆదేశింపబడినటువంటి అక్కడే ఆగమని చెప్పినటువంటి ఆ సైన్యం ఏదైతే ఉన్నదో ఆ సైన్యము తస్య శైలస్య సమంతాత్వాసమకల్పయతు, ఆ చిత్రకూట పర్వతానికి చుట్టూ ఎదురుగాను చుట్టూ శిబిరమును ఏర్పాటు చేసుకుని వారు అక్కడే ఆగారు, అంతేగాని ఆ పర్వతం మీదకి రాలేదు. అధ్యర్థమిక్ష్వాకుచమూ యోజనం పర్వతస్య సా పార్శ్వేన్యవిశదావృత్య గజవాజిరథాకుల. అలాగా ఆ చిత్రకూట పర్వతం చుట్టూ కూడా కింద ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి భరతుని యొక్క ఆ సైన్యము ఎంతవరకు వ్యాపించారు అంటే గజవాజి రథాకుల, గజ సైన్యంతో అశ్వసైన్యంతో రథములతోటి అదేవిధంగా పదార్థడం ఈ సైన్యం వీరందరితో కూడినటువంటి ఆ భరతుని యొక్క సైన్యము ఇక్ష్వాకు చమూహు, ఇక్ష్వాకు రాజుల యొక్క ఆ సైన్యము పర్వతస్య పార్శ్వే అధ్యర్థయోజనం, ఆ పర్వతం దగ్గర కింద ప్రాంతంలో చుట్టూ కూడా అధ్యర్థయోజనం 1.5 యోజనము కంటే ఎక్కువ దూరము అంతా కూడా వాళ్ళు ఆవరించి ఉన్నారట. అంటే అంత ఎక్కువ మంది సైన్యం అక్కడికి వచ్చారు అని తెలుస్తున్నది. ఇంతకుముందు అనుకున్నాం యోజనము అంటే కనుక దాదాపుగా 8 మైళ్ళు అని చెప్పి, ఈ విధంగా 1.5 యోజనము కంటే ఎక్కువ ప్రాంతం అంతా కూడా ఆ పర్వతం చుట్టూ ఉన్నటువంటి ఆ కింద ప్రాంతం అంతా కూడా ఈ ఇక్ష్వాకు వంశము వారి యొక్క సైన్యంతో నిండిపోయి ఉన్నది. మరి ఈ విధంగా సాచిత్రకూటే భరతేన సేన ధర్మం పురస్కృత్య విధూయ దర్పం ప్రసాదనార్థం రఘునందనస్య విరాజతే నీతిమతా ప్రణీత. ఈ విధంగా నీతిమంతుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి భరతుని చేత ఆదేశించబడినటువంటి ఆ సైన్యము చిత్రకూట పర్వత ప్రాంతంలో ఆ పర్వతానికి సమీపంలో వారు అక్కడే ఉండిపోయారు. మరి భరతుడును సుమంత్రుల వారు మంత్రులు మాత్రం వచ్చారు. అదే చెబుతున్నారు, ధర్మం పురస్కృత్య, ధర్మాన్ని పాటిస్తూ. ఏమేంటా ధర్మం? ఒకటి, తనకు తన తల్లి ద్వారా తనకు రాజ్యము వచ్చినప్పటికీ కూడా ఇది ధర్మంగా తన అన్నగారైనటువంటి జ్యేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తికి దక్కాలి అనే ధర్మాన్ని పాటించినటువంటి వాడై, అంతేకాదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తనను రాజుగా అందరూ భావిస్తూ ఉన్నా, అదేవిధంగా గురువులైనటువంటి వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ ఆనాడు అక్కడ సభలో చెప్పినప్పటికీ కూడా తాను నమ్మినటువంటి ధర్మాన్ని తాను పూర్తిగా విశ్వసిస్తూ ఆ ధర్మానికే కట్టుబడినటువంటి వాడు. కావున ఇక్కడ
ధర్మం పురస్కృత్య ధర్మాన్ని పాటిస్తూ అని చెప్పి. అంతేకాదు ఇక్కడ చిత్రకూట పర్వతానికి వచ్చిన తర్వాత కూడా ఏదో హడావిడిగా సైన్యం మొత్తాన్ని తీసుకుని పొలోమంటూ ఒకేసారి రాముడి దగ్గరికి వెళ్లకుండా వినీత వేష ప్రవేష్టవ్యాని తపోవనాని నామ అని చెప్పినట్లుగా ఎంతటి రాజు అయినా ఎంతటి అధికారైనా ఎవరైనా సరే భగవంతుడి దగ్గరికి తపోవనముల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు వినయంగానే వెళ్ళాలి తప్ప తన దర్పాన్ని తన సైన్యాన్ని తన మంది మార్బలాన్ని చూపించకూడదు అనే ధర్మాన్ని పాటించేటటువంటి వాడై దర్పం విధూయ గర్వం ఏమాత్రము లేకుండా. అంటే ఏమిటి? నాకు మా తల్లి ద్వారా వచ్చినటువంటి రాజ్యాన్ని నీకు ఇస్తాను తీసుకో అన్నట్లుగా, నేనిప్పుడు రాజుని నీకు నేను దానం చేస్తాను అన్నట్లుగా ఇటువంటి దర్పమేది కూడా భరతునిలో లేదు. పైగా ఏ భావనతో వస్తున్నాడు? ఇంతకుముందు కూడా అనుకున్నాం కదా, నేనే నీ వాడిని, ఈ రాజ్యము కూడా నీది, నేను నీ సేవకుడిని తప్ప ఈ రాజ్యానికి అధిపతిని కాదు కానేరను అని చెప్పే భావనలో ఉన్నటువంటి వాడు. అందుకనే దర్పం విధూయ గర్వం ఏమాత్రము లేనటువంటి వాడై రఘునందనస్య ప్రసాదనార్థం రఘువంశానికి ఆనందాన్ని చేకూర్చేటటువంటి వాడైన దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి రామచంద్రుణ్ణి ప్రసాదనార్థం అనుగ్రహింపజేసుకోవటం కోసం, ఒప్పించి మరలా వెనుకకు తీసుకువెళ్ళడం కోసం, అయోధ్య నగరానికి తీసుకువెళ్ళడం కోసం వచ్చినటువంటి వాడు. నీతిమత భరతేన ఈ విధమైనటువంటి వాడు. రాజనీతి, అదేవిధంగా అన్నదమ్ములతో ఎలా ఉండాలో అనే ఈ నీతి, ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడైన ధర్మాత్ముడైన ఆ భరతుని చేత ప్రణీత తీసుకురాబడి అక్కడే ఉండమని ఆదేశింపబడినటువంటి సా సేన, అసంఖ్యాకమైనటువంటి ఆ సేనా వాహిని చిత్రకూటే విరాజతే, చిత్రకూట పర్వతం చుట్టూ కూడా చాలా గొప్పగా అది ప్రకాశిస్తూ ఉన్నది అని అన్నారు. ఏమిటి గొప్పగా ప్రకాశించడంలో కారణం ఏమిటి అంటే, మనం రామచంద్రమూర్తికి సమీపంలో ఉన్నాము. మన రామచంద్రమూర్తిని భరతుల వారు ఇక్కడ నుంచి మరలా అయోధ్య నగరానికి తీసుకువెళతారు. ఇంకా ఆ తర్వాత అయోధ్య నగరంలో పట్టాభిషేకము, ఆ సంరంభములు, అందరి యొక్క ఆనందములు ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాము అని చెప్పి ఆ సైన్యంలో ఉన్న వారందరూ కూడా సహజంగానే ఇంతమంది సైన్యం కూడారు అంటే ఆనందంగా ఉంటుంది. అందులోనూ కూడా తమకు అనుకూలమైనటువంటిది జరగబోతున్నది అనే ఆనందంతో ఆ సైన్యం అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అక్కడ ప్రకాశిస్తూ అక్కడ ఆనందంగా ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉన్నారు. దీనితోటి మనకు 97వ సర్గ పూర్తవుతున్నది. మరి ఆ తర్వాత భరతుడు రామచంద్రమూర్తిని ఏ విధంగా సమీపించాడు, రామలక్ష్మణులు భరతునితో మాట్లాడినటువంటి మాటలు ఏమిటి, భరతుడు ఏ విధంగా రాముణ్ణి ఒప్పించడానికి ప్రయత్నించాడు, ఈ విశేషాలన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కథం ను పుత్రాః పితరం కథం ను పుత్రాః పితరం హన్యుః కస్యాంచిదాపది హన్యుః కస్యాంచిదాపది భ్రాతా వా భ్రాతరం హన్యాత్ భ్రాతా వా భ్రాతరం హన్యాత్ సౌమిత్రే ప్రాణమాత్మనః సౌమిత్రే ప్రాణమాత్మనః ఇది రాజ్యస్య హేతోస్త్వం ఇది రాజ్యస్య హేతోత్వం ఇమాం వాచం ప్రభాషసే ఇమాం వాచం ప్రభాససే వక్ష్యామి భరతం దృష్ట్వా వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మై ప్రదీయతాం రాజ్యమస్మై ప్రదీయతాం ఉచ్యమానోపి భరతః ఉచ్యమానోపి భరతః మయా లక్ష్మణ తత్వతః మయా లక్ష్మణ తత్వతః రాజ్యమస్మై ప్రయచ్ఛేతి రాజ్యమస్మై ప్రయచ్ఛేతి బాఢమిత్యేవ వక్ష్యతి బాఢమిత్యేవ వక్ష్యతి తథోక్తో ధర్మశీలేన తథోక్తో ధర్మశీలేన భ్రాత్రా తస్య హితే రతః భ్రాత్రా తస్య హితే రతః లక్ష్మణః ప్రవివేశేవ లక్ష్మణః ప్రవివేశేవ స్వాని గాత్రాని లజ్జయా స్వాని గాత్రాణి లజ్జయా తద్వాక్యం లక్ష్మణః శ్రుత్వా తద్వాక్యం లక్ష్మణః శ్రుత్వా
व्रीडितः प्रत्युवाचः व्रीडितः प्रत्युवाचः त्वां मन्ये द्रष्टुमायातः त्वां मन्ये द्रष्टुमायातः पिता दशरथः स्वयं पिता दशरथः स्वयं व्रीडितं लक्ष्मणं दृष्ट्वा व्रीडितं लक्ष्मणं दृष्ट्वा राघवः प्रत्युवाचः राघवः प्रत्युवाचः एष मन्ये महाबाहुः एष मन्ये महाबाहुः इहास्मान् द्रष्टुमागतः इहास्मान् द्रष्टुमागतः अथवा नौ ध्रुवं मन्ये अथवा नौ ध्रुवं मन्ये मन्यमानः सुखोचितौ मन्यमानः सुखोचितौ वनवासमनुध्याय वनवासमनुध्याय गृहाय प्रतिनेष्यति गृहाय प्रतिनेष्यति इमां वाप्येष वैदेहीम् इमां वाप्येष वैदेहीम् अत्यन्तसुखसेविनीम् अत्यन्तसुखसेविनीम् पिता मे राघवः श्रीमान् पिता मे राघवः श्रीमान् वनादादाय यास्यति वनादादाय यास्यति एतौ तौ सम्प्रकाशेते एतौ तौ सम्प्रकाशेते गोत्रवन्तौ मनोरमौ गोत्रवन्तौ मनोरमौ वायुवेगसमो वीरा वायुवेगसमो वीर जवनौ तुरगोत्तमौ जवनौ तुरगोत्तमौ स एष सुमहाकायः एष सुमहाकायः कम्पते वाहिनी मुखे कम्पते वाहिनी मुखे नागशत्रुञ्जयो नाम नागशत्रुञ्जयो नाम वृद्धस्तातस्य धीमतः वृद्धस्तातस्य धीमतः न तु पश्यामि तच्छ्रत्रम् न तु पश्यामि तच्छत्रम् पाण्डरं लोकसत्कृतम् पाण्डरं लोकसत्कृतम् पितुर्दिव्यं महाबाहो पितुर्दिव्यं महाबाहो संशयो भवतीह मे संशयो भवतीह मे वृक्षाग्रादवरोहत्वम् वृक्षाग्रादवरोहत्वम् कुरु लक्ष्मणमध्वचः कुरु लक्ष्मणमध्वचः इतीव रामो धर्मात्मा इतीव रामो धर्मात्मा सौमित्रिं तमुवाचः सौमित्रिं तमुवाचः अवतीर्य दुशालाग्रात् अवतीर्य तुशालाग्रान् तस्मात् ससमितिञ्जयः तस्मात् ससमितिञ्जयः लक्ष्मणः प्राञ्जलिर्भूत्वा लक्ष्मणः प्राञ्जलिर्भूत्वा तस्थौ रामस्य पार्श्वतः तस्थौ रामस्य पार्श्वतः भरतेनापि सन्दिष्टा भरतेनापि सन्दिष्टा सम्मर्दो न भवेदिति सम्मर्दो न भवेदिति समन्तात्तस्य शैलस्य समन्तात्तस्य शैलस्य सेनावासमकल्पयतु सेनावासमकल्पयत् अध्यर्थमिक्ष्वाकुचमूः अध्यर्थमिक्ष्वाकुचमूः योजनं पर्वतस्य सा योजनं पर्वतस्य सा पार्श्वेऽन्यविशदावृत्या पार्श्वेऽन्यविशदावृत्या गजवाजिरथाकुला गजवाजिरथाकुला सा चित्रकूटे भरतेन सेना सा चित्रकूटे भरतेन सेना धर्मं पुरस्कृत्य विधूय दर्पम् धर्मं पुरस्कृत्य विधूय दर्पम् प्रसादनार्थं रघुनन्दनस्य प्रसादनार्थं रघुनन्दनस्य विराजिते नीतिमता प्रणीता विराजते नीतिमता प्रणीता इति इति श्रीमद्रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे सप्तनवतितमः सर्गः సప్తనవతితమః సర్గః. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి పఠించుకుని ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం
అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైమికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.